గుడ్ మార్నింగ్. గౌరవనీయులైనటువంటి ఎన్జిఓ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, జేటీ కంటే ఇంకా మేధావులు, దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు, మోసం చేసేటువంటి వాళ్ళు గతంలో ఒక ఫార్మా కంపెనీలో 1,50,000 డబ్బులు తీసుకొని వాడు పైకి పోయాడు కాబట్టి వాని గురించి నేను చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు ఒక వ్యక్తి, లావుగా ఉంటాడు. వాడు వీడు కలిసి 1,50,000 కంపెనీ దగ్గర తీసుకొని 15 మంది వచ్చారు కాబట్టి 15 × 10 అని చెప్పి 1,50,000 ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని కొంతమందికి 10 మందికో 12 మందికో 2,000 లెక్కన ఇచ్చారు. మిగతా అంతా దొంగ నా కొడుకులు ఇద్దరు కూడా తినేశారు. తిన్నప్పుడు వాడు ఇద్దరు కలిసి అన్నం తినండి రండి అని చెప్పేసి హైదరాబాద్లో వాడు 2,000 పంచాడు. ఒక రౌడీగాడు వాళ్ళని తిట్టి 10,000 రాబట్టుకున్నాడు. వై చెన్నకేశ్వర అనే రౌడీ కాదు, సామరస్యంగా చేసేటువంటి వ్యక్తి కాబట్టి చెన్నకేశ్వరరెడ్డి చేసింది ఏంటంటే, అరే బాబు అదన్నా 2,000 ఇరా బాబు అని మూర్ఖులను, దుష్టులు, దుర్మార్గులను అడిగితే, ఆల్రెడీ నీకు నీ అకౌంట్లో వేసేసినాం, అది మేమే వేయలేదు, వాడేశాడు కంపెనీ వాడని చెప్తాడు. అంత అబద్ధం, మోసం, దగా, కుట్ర అయినప్పటికీ, ఎందుకంటే ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, తీసుకున్న వాడికి అస్సలే బుద్ధి లేదు, మధ్యన కన్సల్టెంట్కి అస్సలు బుద్ధి లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే, సరేరా బాబు నువ్వు మోసం, దగా, కుట్ర చేసావు, సరే కంపెనీతోటి చాలా ప్రజల కోసం పనిచేస్తూ నువ్వు జేటీలాగా అందులో తీసుకున్నట్టు వాళ్ళు కూడా అబద్ధాలు, మోసాలు, కుట్ర చేసి నాకు చెప్పడం జరిగింది. నేనేం చేస్తానంటే, అరే బాబు ఛార్జీలు ఇవ్వనరా, టికెట్ అని ఉదయం నుంచి అదే చెప్తాను, అది ఇవ్వనరా బాబు అన్న. ఆల్రెడీ ఇచ్చారా బాబు, నేను ఇవ్వను, ఇద్దరు దొంగ నా కొడుకులు ఇద్దరు, నేను ఇవ్వము, కంపెనీ ఇస్తుంది, నేను పేరు చెప్తా అన్నాడు. యూజ్లెస్ ఫెలో నా కొడుకులు. అప్పుడు ఏమైందంటే నాకు కూడా పట్టుదల వచ్చింది. ఒక్కొక్కరిది 10,000 తీసుకొని 2,000 లెక్కన ఇస్తున్నారు, కానీ నేను తిట్టడం, కొట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఊరుకున్నాను. అరే ఆ 2,000 ఇరా బాబు అంటే వేసినామని చెప్పి ఆ 2,000 కూడా మెక్కేశారు కొడుకులు ఇద్దరు. మెక్కేసినప్పుడు అరే బాబు నువ్వు ఎప్పుడు రా ఇచ్చావు అంటే, వాడు నాకు ఐడిబి బ్యాంకులో వేసిన అని చెప్పాడు. ఐడిబి బ్యాంక్ యొక్క బ్యాంకు స్టేట్మెంట్ చెప్పి వాడు 10వ తారీఖు అంటే 1 నుంచి 30 వరకు స్టేట్మెంట్ తీసి ఆయన మొఖాన పెట్టాను. అప్పుడు దుర్మార్గుడు ఏం చెప్పాడంటే, నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడి వేయిస్తాను, ఆ యూజ్లెస్ ఫెలో దొంగ నా కొడుకు నల్గొండకు వెళ్ళి ఎస్బీఐ నుంచి నాకు ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అంత తెలియని అమాయకుని కదా ఆర్టీజీఎస్ అంటే, బ్యాంకు నుంచి ఎట్లా వస్తాయి ఇవన్నీ తెలియదు అనుకుంటారు ఈ కొడుకులు, దొంగ నా కొడుకులు. జేటీ గాని కంటే ఇంకా దుర్మార్గులు. జేటీ గాడు ఏదో మేధావి అనుకుని యూజ్లెస్ ఫెలో వాడు. అదేవిధంగా వానికంటే ముందు ఒక 3-4 నేను ఉదయం చెప్పాను, అంతకంటే దుర్మార్గులు ఇద్దరు కూడా. వాడు ఒకడు నన్ను మర్డర్ చేస్తా అన్నాడు. రే పోరా నువ్వేం దుబ్బనా కొడుకు, ఏం చేస్తావు పోరా అన్న. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మరణం ఎప్పుడైనా ఒకేసారి వస్తుంది. ధైర్యశాలి ఎప్పుడు కూడా మరణించడు. పిరికి పందులు మరణిస్తారు. ఇంటికి తాళాన్ని వేసుకొని డబ్బులను అందరికీ మోసం చేసి బతికేటువంటి లుచ్చానా కొడుకులు చాలామంది ఈ 3 అక్షరాలు చెప్పుకుంటారు. ఆ లుచ్చానా కొడుకుల్లో జేటీ గాడు ఒకడు. వీడు పరమ లుచ్చానా కొడుకు. అందరిది చూసుకొని అందరినీ గమనించి ఈ పరమ లుచ్చా పని చేయడంలో దిట్టగా ఉన్నాడు. యూజ్లెస్ ఫెలో దొంగ లంజా కొడుకు. ఇదంతా అనడానికి కారణం ఏంటంటే, నాకు చేసినటువంటి మూర్ఖులు ఇద్దరిని కూడా నేను పట్టుకొని అప్పుడు నాకు 3 నెలల తర్వాత అన్నీ ఎవిడెన్స్ చూపిస్తే పరమ లోఫర్ లంజా కొడుకులు నాకు అప్పుడు 2,000
కంపెనీతో ఇచ్చిన బోగస్ మాటలు చెప్పి వాడే ఆర్టీజీఎస్ చేస్తే నేను కనుక్కొని వెళ్ళాను. ఇంత లోఫర్లు అని చెప్పి డబ్బుల కోసం ఫీ తినండి రా నా కొడుకల్లారా. పిఈ అన్నం తినండి. ఇంత లోఫర్ నా కొడుకులు ఎందుకు పుడతారు రా ప్రపంచంలో? ఇంకా బతకలేకపోతే కూలి పని చేసుకుంటారా వాడుకోళ్ళు. అక్కడ రిక్షాలు తోలుకోండి, మట్టి తొగండి, లేకుంటే ఏది కేంద్ర ప్రభుత్వము పనికి ఆహార పథకం పెట్టింది. పూరా 150 రోజులు 100 రోజులు పని ఇస్తారు, బతకండి. ఇదేంద్రా ముకురుక్కులారా, దొంగ నా కొడుకల్లారా, బోస్టులారా, నికృష్టులారా, ఈ పనేంద్రా విధవ నా కొడుకల్లారా జేటీగా. మళ్ళీ ఈ నా కొడుకు ఒక 10 మంది రౌడీలు, ఈయనకే తినడానికి తిండి లేదు, ట్యాబ్లెట్కి డబ్బులు లేవు. ఈజ్లెస్ ఫెలో నా కొడుకులు ఎందుకు ఈ విధంగా పని చేస్తున్నారంటే, ఈయనకి ఒక బోర్డు బొచ్చుగానికి కారు ఉందో అడుక్కొని తెచ్చుకొని ఆ బోర్డుకు మైన్ ఓనర్ అని చెప్పి పెట్టుకుంటాడు. అరే ఈజ్లెస్ ఫెలో, ఆ మైన్ ఓనర్కు ఎంత ఫైన్ వేస్తుందో నీకు తెలియదురా. అసలు మైనింగ్ అంటే నీకేం తెలుసురా? మైన్ ఓనర్లకు పని చేసినా చేయకుండా నిర్దిష్టంగా ఎంతో ఫైన్ వేస్తున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఏడుస్తున్నారు రా మైన్ ఓనర్లు. నువ్వు ఆ మైన్ ఓనర్లకు అసోసియేషన్ బొచ్చుగాను అని చెప్తావు. నువ్వు అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు. భక్తులకు మోసం చేసే అడుక్కుండే వాళ్ళకు నువ్వు ఒక లీడరు అనేది గుర్తుపెట్టుకో. రేయ్ నీవు బోగస్ నా కొడుకులరా. వాడు రావద్దు, వీడు రావద్దు, ఆ స్టేట్ రావద్దు, ఈ స్టేట్ రావద్దని నువ్వు చెప్తున్నావు కదా. మీ నాయన సంపాదించిండ్రా తెలంగాణ, ఆంధ్ర, కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి. మీ నాయన ఒక నీటిపారుదల శాఖలో పనిచేసి ఆ లంచాలు తిని ఏదో మిమ్మల్ని చదివిస్తే నువ్వు ఎదవనా కొడుకున్నాయి విజాకు పోయి పనికిరాని వాళ్ళల్లో స్నేహాలు చేసి దుర్మార్గమైన పనులు చేసి నువ్వు ముష్టిగా చేసుకున్నావురా. నీవు అనుకుంటున్నావు ఒక ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే కాదు, నువ్వు చెప్రాసి అవుతావురా. చెప్రాసి కాదు, వార్డు మెంబరు కూడా కావు రాజమండ్రిలో. నీలాంటి విధవనా కొడుకులు దేశంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రే ఎవరిని కూడా ఎంటికి కూడా పీకలేరు. నా బొచ్చు ఎంటికి కూడా పీకలేవు. మోసము నా కొడుకులు, అడుక్కుండే వాళ్ళకంటే, ముష్టి నా కొడుకుల కంటే దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, నీ కుత్తే కాని విరా నువ్వు. రే నీకు బుద్ధి శరము ఉంటే 4 లక్షల్లో నువ్వు తిన్నటువంటిది తలా ఎవరికి ఎంత వస్తుందో అందరికి పంచురా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కారు అమ్ముకోరా, తాకట్టు పెట్టుకోరా. నువ్వు తాకట్టు ఉండరా, అందరికీ కాళ్ళు పట్టుకోరా, అందరినీ చేయరా. అప్పుడు నిన్ను అంటారా పెదవ ముండా కొడక. అరే జేటీగా నీకు బుద్ధి సిగ్గు శరం ఉంటే ఒక కంపెనీలో కాదు, ఒక 10 కంపెనీల్లో నువ్వు మోసం చేసావు. 10 కంపెనీలు చేసి నువ్వేం బాగుపడింది ఏం లేదురా. నీ బిడ్డ ఒక అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్, ఒక అమ్మాయిని బాగా చదివించిన వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు చేయరా వెధవ నా కొడక. నువ్వు ఏందిరా వెధవ ముండా కొడక. పక్కన వాళ్ళకు మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతావురా నువ్వు? బతికేది 60 ఏళ్ళలో, 70 ఏళ్ళు, 80 ఏళ్ళలో ఖద్దరు షర్ట్ వేసుకొని లేదా జీన్స్ వేసుకొని ఇట్లా చేసినంత మాత్రాన, పక్కోని మోసం చేసినంత మాత్రాన నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావు. ఈజ్లెస్ ఫెలో ముండా కొడక. నా మీద కేసు పెట్టరా. ఒక లంజగొడుకు నా మీద కేసు పెట్టినాడు. వానికి 2020 నుంచి నేను డబ్బులు ఇప్పిస్తే వాడు నేను తిట్టినానికి కేసు పెట్టాడు. నువ్వు కూడా పెట్టరా. శ్రీకాకుళంలో పెట్టు, లేకపోతే వైజాగ్లో పెట్టు, విజయవాడలో పెట్టు. నేను నా మీద ఎఫ్ఐఆర్ చేయించాడు. ఈజ్లెస్ ఫెలో నా కొడుకొకడు, నో ప్రాబ్లం. అది బ్రహ్మ పదార్థం కాదు ఎఫ్ఐఆర్, నేను చూసుకుంటాను చెప్పిన. అంతే తప్ప నువ్వు పబ్లిక్ను మోసం చేయొద్దు. నువ్వు నీ యొక్క హక్కులేంటి బాధ్యతలను చూసి ప్రవర్తించురా. అంతేగాని నీ హక్కులు లేవు, బాధ్యతలు లేవు, అడుక్కోవడమే నీ యొక్క లక్ష్యం, మోసం చేయడమే నీ లక్ష్యం. ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ నేను వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి.
నా మీద నీవు నీ యొక్క వాళ్ళు నీకు సపోర్ట్ చేసేటువంటి ముఖ్యమంత్రి కానీ ఇంకొకటి కానీ శర్మిల కానీ నా మీద కేసు పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.